హాయ్ ఫ్రెండ్స్, నిన్న కాయిన్ కలెక్షన్లో ఇండియన్ కరెన్సీ చూసాం కదండి. ఇప్పుడైతే అమెరికన్ కరెన్సీ చూపిస్తున్నాను. ఈ డబ్బా చూసారా, అప్పటి నుంచి కూడా తను అయితే చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాడు అనమాట. ఇదివరకటి రోజుల్లో మాకు కాంపిటీషన్స్ అయితే ఇవే గిఫ్ట్ల కింద ఇచ్చేవాళ్ళు, చిన్నప్పుడు మెమరీస్ అనమాట. ఇవిగోండి, ఇవి నేపాల్ కరెన్సీ. ఇవిగోండి, ఇది అమెరికన్ డాలర్ $10 అనమాట. ఇది నోట్ రూపంలో ఉంది, కాయిన్స్ రూపంలో కూడా ఉండుండొచ్చు, తనైతే కలెక్ట్ చేసింది అయితే లేదు. ఇదిగోండి, ఇది కూడా $1 నోట్ రూపంలో అనమాట. ఇది అమెరికన్ కరెన్సీయే. ఇదిగోండి, ఇది ఏ కంట్రీది అయితే, ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానే. ఇది వాళ్ళకి లీడర్స్ ఉంటారు కదండి, ప్రెసిడెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళ బొమ్మతో ఒక కాయిన్ అనమాట. ఇది ఇంకో కాయిన్. అట్లా స్టెప్ బై స్టెప్. ఇదిగోండి, వాళ్ళకి బిల్డింగ్స్ ఉంటాయి కదా, మనకి ఎలాగో పార్లమెంట్ బిల్డింగ్స్ ఎలాగో వాళ్ళకి వైట్ హౌస్ అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాగనమాట. ఇదిగోండి, ఇది అబ్రహం లింకన్ ఉన్నారు చూడండి, ఇది అప్పుడు కాయిన్ అనమాట. ఇది అప్పుడు ఇది కూడా అమెరికన్ డాలర్స్. ఇవన్నీ కూడా ఫారెన్ కరెన్సీయేనండి. నిన్న మొత్తం ఇండియన్ పార్ట్స్ చూసాం కదా, ఇండియన్ కరెన్సీ చూసాం కదా, ఇది మొత్తం ఫారెన్ కరెన్సీ అనమాట. ఇవిగోండి, ఇవి కూడా చాలా కలెక్ట్ చేయడానికి తనైతే చాలా రిస్క్ అయితే తీసుకుని ఉంటాడు. ఎందుకంటే ఏవైనా, ఇదిగోండి, ఇదొక దీపంలాగా ఉంది, ఇదొక కంట్రీది అనమాట కాయిన్ అనేది. స్పెసిఫిక్గా ఏది అనేది కొన్ని మెన్షన్ చేయడానికి కొన్ని అయితే కనిపించట్లేదు. ఇదిగోండి, అన్నీ చూసి అయితే వాచ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.